హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ నవరాత్రి. ఈరోజు అమ్మవారు మనకి బ్రహ్మచారిణి దేవి రూపంగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు తెల్ల వస్త్రం ధరించి ఒక చేతిలో జపమాల, ఇంకో చేతిలో కమండలం పట్టుకొని మనకు దర్శనమిస్తారు. ఈ జపమాల ఏదైతే ఉంది కదా, అది డిసిప్లిన్ ఇంకా ఆత్మ నియంత్రణం నేర్పిస్తుంది మనకి. కమండలం ఈజ్ అ సింబలిక్ ఆఫ్ ప్యూరిటీ. ఏవైతే ఫెస్టివల్స్ ఉన్నాయో, నవరాత్రులు ఉన్నాయో, ప్రతి ఫెస్టివల్ వెనక ఒక సైంటిఫిక్ రీజనింగ్ ఉంది. ఆయుర్వేదిక్ రీత్యా అసలు డయట్ ఎలా ఉండాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మనం ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ రకరకాల వివరాలు తెలుసుకునే ముందు నా గురించి చెప్తాను. నా పేరు డాక్టర్ సత్యదీప, ఆయుర్వేదిక్ డాక్టర్ అండ్ గట్ హెల్త్ స్పెషలిస్ట్. అయితే ఈరోజు మనం అమ్మవారికి నైవేద్యంగా ఫ్రూట్స్, అంటే ఈ సీజన్లో వచ్చే ఫ్రూట్స్, దాంతో పాటు చక్కెర అంటే షుగర్ పెడతాం. అంటే మీకు డౌట్ రావచ్చు కదా, అబ్బో షుగర్ తినొద్దని చెప్తున్నారు, మరి ప్రసాదంలో మేడం ఏమో ఫ్రూట్స్ ఇంకా షుగర్ అంటున్నారు. కాదండి, మనం ప్రసాదంగా చాలా తక్కువ క్వాంటిటీలో షుగర్ పెడుతున్నాం. ఇప్పుడు ఈ సీజనల్ ఫ్రూట్స్లో ఏం రావచ్చు, దానిమ్మ పండు రావచ్చు, సీతాఫలాలు రావచ్చు. అలాంటి పండ్లు విత్ షుగర్ మనం నైవేద్యంగా అర్పిస్తాం. దీంతో ఏం జరుగుతుంది అంటే బేసికలీ పిత్తం తగ్గుతుంది. మనం ఫాస్టింగ్ చేస్తాము. జనరల్గా నవరాత్రుల్లో ఫాస్టింగ్ అనేది ఇంపార్టెంట్. ఉపవాసము, ఏమీ తినకుండా ఉంటాం. దేవుడికి అర్పించిన తర్వాత మనం ప్రసాదంగా దాన్ని మనం తీసుకుంటాం. సో ఎప్పుడైతే ఆకలి మీద మనం ప్రసాదం తీసుకున్నప్పుడు ఈ ఫ్రూట్స్ లైట్గా ఉంటాయి, దాంతోపాటు తీపి తీసుకుంటాం కాబట్టి ఇమ్మీడియట్గా ఎనర్జీ పెరిగినట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫాస్టింగ్లో న్యాచురలీ ఎనర్జీ లెవెల్స్ తగ్గుతుంటాయి. షుగర్ ఇంకా ఫ్రూట్ కాంబినేషన్ తీసుకున్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఇమీడియట్గా పెరుగుతాయి. సో అది ఒక కారణం. ప్లస్ మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఉపవాసం చేయలేరు అలాంటి వాళ్ళు లైట్ డయట్ తీసుకోవాలి. ప్రతిసారి మనం ఉపవాసం చేయడం కుదరకపోవచ్చు. అది ఆరోగ్య రీత్యా ఉండొచ్చు, జాబ్ రీత్యా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు మాత్రం అంటే దీన్ని ఒక లైట్ డయట్ తీసుకొని సింపుల్ పెసరపప్పు సూప్ కానీ, కిచిడి కానీ అలాంటివి, లేదంటే మిల్లెట్స్ కానీ, సామా మిల్లెట్స్ కానీ అలాంటివి తీసుకొని మనం డయట్ని మెయింటైన్ చేయాలి. ఒకవేళ డే మొత్తంలో లేదు నేను తినలేను, ఉపవాసం ఉంటాను అన్న వాళ్ళు డీహైడ్రేషన్ అవ్వకుండా హ్యాపీగా ధనియాలు, 2 చెంచాలు ధనియాలు ఒక గ్లాస్ వాటర్లో బాయిల్ చేసేసి చక్కగా కషాయం లాగా దీన్ని తీసుకోవచ్చు. బటర్ మిల్క్ తీసుకోవచ్చు. దీనివల్ల కూడా మన బాడీలో ఉన్న పిత్తం తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే శరదృతులో న్యాచురల్గా సృష్టిలో వేడి పెరుగుతుంది, అలాగే బాడీలో కూడా యాసిడ్స్ పెరుగుతూ ఉంటాయి. దానివల్ల యాసిడిటీ ఇష్యూస్, స్కిన్ ఇష్యూస్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మనం ఈ నవరాత్రి ఫాస్టింగ్ వల్ల కానీ, లేదంటే లైట్ డయట్ తీసుకోవడం వల్ల కానీ, ఈ ప్రసాదం అమ్మవారికి ఏదైతే మనం పెడుతున్నామో అన్నిటికీ మన గట్ హెల్త్తో స్ట్రాంగ్ సంబంధం ఉంది. మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అయింది అనుకోండి, ఖచ్చితంగా మన ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి ఫుడ్ ఒకటే కాకుండా మనం వేరే డిటాక్స్ కూడా చేయాలి. అంటే మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఫాస్టింగ్ చేశారు కానీ మైండ్ని మాత్రం ఓవర్ యాక్టివ్గా పెడితే మాత్రం గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వదు. సో మైండ్ కూడా కామ్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇది అయిపోయాక లైఫ్ స్టైల్ చేంజెస్ మనం చూసుకుందాము. పొద్దున్న లేవంగానే అంటే బ్రహ్మ ముహూర్తానికి లేవడానికి ఒక ఇన్స్ట్రక్షన్ అనమాట. డిసిప్లిన్ ఏదైతే అమ్మవారు మనకు నేర్పిస్తుందో, ఇది మనం పొద్దున్న లేస్తే డిసిప్లిన్ అనేది మన లైఫ్లో ఇన్కల్కేట్ అవుతుంది. సో ముహూర్తాల్లో లేస్తే మనం సృష్టి అంతా ఒక హై ఎనర్జీ లెవెల్లో ఉంటుంది. ఆ టైంలో మనం సృష్టిలో ఉన్న ఎనర్జీని ట్యాప్ చేయొచ్చు. సో బ్రహ్మముహూర్తానికి లేచి చక్కగా ఫ్రెష్ అయిపోయి మనం స్వాధిష్టాన చక్రం పైన మెడిటేట్ చేయాలి. స్వాధిష్టాన చక్రం అంటే దాని లొకేషన్ ఎక్కడ అంటే మన అంబిలికస్ కింద, అంటే మన బొడ్డు కింద 4 అంగుళాలు కింద, అక్కడ ఒక ఆరెంజ్ ఫ్లవర్ని ఇమాజిన్ చేస్తూ 108 టైమ్స్ వమ్ అనే వర్డ్తో, అంటే విఏఎం ఈ వర్డ్ రిపీట్ చేస్తూ 108 టైమ్స్ రిపీట్ చేస్తూ మెడిటేషన్ చేయాలి. ఇలా కుదరకపోతే ఓం దేవి బ్రహ్మచారిణే నమః అంటూ 108 టైమ్స్ రిపీట్ చేస్తూ ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేస్తే మైండ్ కామ్ అవుతుంది. అలాగే చక్రం, ఈ స్వాధిష్టాన చక్రం యాక్టివేట్ అయినందుకు బాడీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఒకవేళ వేస్ట్ లెవెల్లో ఏవైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా క్లియర్ అయిపోతాయి. సో ఇది లైఫ్ స్టైల్ అనమాట. నెక్స్ట్ వచ్చేది లైఫ్ స్కిల్స్. మనం నేర్చుకున్నాం కదా, అంటే మొదటి రోజు మనం ఏం నేర్చుకున్నాం, నవరాత్రి మొదటి రోజు కొత్త కార్యాన్ని కరేజ్తో, ధైర్యంగా స్టార్ట్ చేయడం.
ఈరోజు బ్రహ్మచారిణి దేవుడు మనకు నేర్పించే లైఫ్ లెసన్స్ ఏంటో తెలుసా? ఆత్మ నిగ్రహం ఇంకా నియంత్రణం, అంటే డిసిప్లిన్ అండ్ ప్యూరిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే మనకు డిసిప్లిన్ లేకుండా లైఫ్లో మనం ముందుకు వెళ్ళలేం. ఇప్పుడు మనం అనుకుంటాం చాలామంది ఫేమస్ అయిపోతారు. ఎలా అవుతారు? వాళ్ళకు ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఈ క్రమశిక్షణ కానీ ఈ భక్తి కానీ మనకు రావాలి అంటే సహనం, ఓర్పు, ప్యూరిటీ అనేది చాలా అవసరం. ఈ 3 పిల్లర్స్. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ క్వాలిటీస్‌ని మనం ఇన్కార్పొరేట్ చేయాలి మన లైఫ్‌లో. ఏదైనా పని మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం మంచిగా డిసిప్లిన్‌తో ఈరోజే స్టార్ట్ చేయండి. చిన్న పిల్లలు ఉంటారు. మనం చెప్పాలి. అంటే దేనికైనా ముహూర్తం పెట్టుకోవాలి అనుకుంటాం కదా! దిస్ ఈస్ ద బెస్ట్ డే. రైట్? ఈరోజు మనం డిసిప్లిన్‌తో పొద్దున్న లేచి మన కార్యాలన్నీ కంప్లీట్ చేసుకొని, నీట్‌గా ఇలా ముందుకెళ్తే మాత్రం వి విల్ అచీవ్ గ్రేట్ సక్సెస్. ఈరోజు అమ్మవారు మనకి ఇది నేర్పిస్తుంది. రేపు మనం హ్యాపీగా చంద్రఘంటా దేవి గురించి తెలుసుకుందాము. ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలి అనుకున్నప్పుడు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి.